హాయ్ అండి, వెల్కమ్ టు రంగుల చిలక టేల్స్. ఈరోజు మన ప్రయాణం ఎక్కడికో తెలుసా? దక్షిణ కాశీగా పేరుగాంచిన ఒక మహాపవిత్ర క్షేత్రానికి. ఈ క్షేత్రం ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలో చిత్రదుర్గ డిస్టిక్ మొలకల్మూరు తాలూకా హాన్గల్ గ్రామ పంచాయతీలో చెందింది. ఇది బళ్ళారి నుంచి 56 కిలోమీటర్లు అవుతుంది. నవనాథుల తపస్సుతో పవిత్రమైన ఈ ప్రాంతం ఎన్నో దివ్యగాథలకు నిలయంగా నిలిచింది. ఇక్కడ శ్రీ నుంకెమలై కాలభైరవ సిద్ధేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ భక్తులచే దక్షిణ కాశీగా ఈ క్షేత్రం పూజింపబడుతుంది. మరి ఈ క్షేత్రం విశిష్టత అలానే స్థల పురాణం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇక్కడికి వెళ్ళే దారి ఫారెస్ట్ రూట్ అయి ఉండి ఎటు చూసిన పచ్చదనంతో కొండలతో దారి మొత్తం చాలా హాయిగా రమణీయంగా ఉంటుంది. ఇలా గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. దేవుడికి కావలసిన పూజా సామాగ్రి అయితే మనకి అంతా ఇక్కడే దొరుకుతాయి. అంతేకాకుండా ఫస్ట్ మనము హర్లయ్య స్వామిని దర్శించుకోవాలంట. మాకు తెలియక డైరెక్ట్ మేము గుడికైతే వచ్చాము. కాలభైరవ స్వామి గుర్రం పైన ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు గుర్రం కళ్యం తెగిపోవడంతో హరళయ్య తన శరీరంలోని నరాన్నే కళ్యంగా చేసి స్వామివారికి సమర్పించారంట. అందుకే మొదటి పూజా గౌరవం హరళయ్యకే అని స్వామి వరమిచ్చారంట. ఇది ఇక్కడే స్థల పురాణం. ఇక్కడ ఆలయం బయట మనకి ఎక్కువగా గోవులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పెద్ద గోశాల ఉందంట. ఇదేనండి నుంకెమలై భైరవ సిద్ధేశ్వర స్వామి మహాద్వారము. ఈ ఆలయం 14-15 శతాబ్దం నాటిదయ్యుండి కదంబులు కట్టించారు. తర్వాత మౌర్యులు, హొయశాలులు, విజయనగర సామ్రాజ్యపు రాజులు కూడా పరిపాలించారు. ఈ ఆలయం ఎంట్రన్స్లో ఇలా పాదాలుండి ధ్వజస్తంభం అయితే ఉంది. మేము నమస్కరించుకుని లోపలికైతే వెళ్ళాము. ఈ ఆలయం చుట్టూరు కొండలతో గ్రీనరీతో ఉండి మనసును చాలా ప్రశాంతంగా ఉంచింది. ఈ ఆలయంలో ప్రతి ఆదివారం విశేష పూజలు అయితే జరుగుతాయి. మేము వచ్చిన రోజు ఆదివారం అయ్యుండి ఇక్కడ ఏదో పెళ్లి కూడా జరుగుతుంది. ఇక్కడ చాలామందికి ఇక్కడ ప్రాంతం వారికి ఇంటి దేవుడుగా కొలువై ఉన్నారు ఈ కాలభైరవ స్వామి. ఇక్కడ మేము అలానే పిల్లలు గంట కొట్టి స్వామివారికి ఆయన దర్శనానికి ఆశీర్వాదం పొందడానికి మేము వచ్చామని తెలియజేశాము. మేము వెళ్ళిన రోజు ఆదివారం కావడంతో గుడిలో కొంచెం రష్గానే ఉండింది. ఇప్పుడు ఇక్కడ స్థల పురాణం గురించి చూద్దాము. ఉత్తర భారతదేశంలో కాశీ, వారణాసి ఎంత పవిత్రమైనదో దక్షిణ భారతదేశంలో కూడా ఈ క్షేత్రాన్ని అంతే పవిత్రంగా భక్తులు విశ్వసిస్తారు. భక్తుల కోరికలను తీర్చి తనని ఆశ్రయించిన ప్రతి భక్తుని సొంత బిడ్డలా ఆదరించి కాపాడే కరుణామయుడు శ్రీ నుంకెమలై కాలభైరవ సిద్ధేశ్వర స్వామి. గోరక్షనాథ మహర్షి నిర్వహిస్తున్న యజ్ఞాలకు శాపగ్రస్త గంధర్వ రాక్షసులు ఆటంకం కలిగించేవారు. అప్పుడు పరమశివుని ఆజ్ఞతో కాలభైరవ స్వామి అవతరించి దుష్ట శక్తులను సంహరించి ధర్మాన్ని స్థాపించారని విశ్వాసం. కాలభైరవ స్వామి కంచివల్లి రూపాన అవతరించారనే ఒక కథనం ఉంది. దాని ప్రకారం ద్రోణాద్రి అనే రాక్షసి ప్రజలను చాలా బాధించేదట. తన సేవకులను విషబావి నుంచి నీరు తెచ్చే సమయంలో కాలభైరవుడు ఈ ద్రోణాద్రి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి కంచుబల్లి రూపంలో వారి బిందెకి అంటుకుని రాక్షసుల గుహలోకి వెళ్ళుంటారు. అప్పుడు అక్కడ ఆయన జోగిగా మారి భిక్షాటన చేయగా రాక్షసులు కర్కూటక విషాన్నే భిక్షుగా ఇచ్చుంటారు. అప్పుడు స్వామివారు దానిని సేవించి అపస్మారక స్థితిలో ఉండగా స్వామివారి అక్క అయిన తుప్పదమ్మాదేవి స్వామివారిని రక్షించగా స్వామివారు రుద్రరూపాన్ని దాల్చి ద్రోణాద్రి రాక్షసిపై భీకర యుద్ధంలో జయం సాధించి ధర్మాన్ని స్థాపించి ఉంటారు. ఇప్పుడు చూస్తున్న ఈ పురాతన శిల్పం ఈ క్షేత్ర చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు ఆ శిల్పానికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయం కదంబల నాటిదే అయినా ఇంకా చిక్కు చెదరకుండా అలానే ఉంది. ఇప్పుడైతే కొంచెం మోడరేషన్ చేస్తున్నారు. అలానే ఇలా వస్తే పక్కనే యజ్ఞశాల ఉంది. ఇక్కడ పురాతన వస్తు సంగ్రహాలయం ఉంది. ఇక్కడ యుద్ధానికి వాడే రణబేరి, దీపస్తంభాలు, అలానే రథానికి వాడిన చెక్క గుర్రాలు, అలాగే రాతి శిలా విగ్రహాలు, యుద్ధ ఆయుధాలు, ఇలా మరెన్నో మనం చూడొచ్చు. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్లో అయితే మాకు ఈ పురుగు కనిపించింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పురుగులు చాలా ఉన్నాయి. వీటిని ఏమంటారో తెలియదు, మేమైతే శాస్త్రపదిలో అంటాము. తర్వాత టెంపుల్ పక్కనే ఇలా శివలింగం, నందీశ్వరుడు ఉన్నారు. ఎవరు ఆ రోజు ఆ బిల్వ పత్రాల మీద శివనామాలు రాస్తూ ఆ మాల వేశారు. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. మేమంతా తిరిగి బయటికి వచ్చేసరికి పెళ్ళి కూడా అయిపోయింది. మేము కూడా నవదంపతుల్ని ఆశీర్వదించాము.
ఇక్కడ చూడండి, దూరంగా ఆ కొండపైన కనిపిస్తుంది కదా, ఆ స్తంభం పైన జాత్రా విశేష టైంలో అక్కడ ఒక జ్యోతిని వెలిగిస్తారంట. తర్వాత ఇక్కడున్న గోరక్షనాథ ఆలయానికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం కూడా పొంది మేము బయటకైతే వచ్చాం. తర్వాత మేము పక్కనే ఉన్న లోకి మఠకైతే వెళ్ళాము. ఇక్కడ ఇలా స్వామీజీ విగ్రహాలు అయితే ప్రతిష్టాపించి ఉన్నాయి. ఇది ఒక సత్రంలాగా మాకు అనిపించింది. తర్వాత ఇక్కడ చిన్ని చిన్ని ఆవుదూడలను అయితే కట్టి ఉన్నారు. వాటిని మా పిల్లలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓయ్ ఇటు చూడు, ఇల్నాడు ఏం నిన్న ಹೆಸರು, ಏನು ನಿನ್ನ ಹೆಸರು? సత్రంలో ఒక పక్క ఇలా సదా వెలిగే దుని అయితే ఉంది. ఇక్కడ విభూతి అందరూ సేకరించుకుని ఇంటికైతే తీసుకువెళ్తున్నారు. మేము కూడా తీసుకున్నాము. తర్వాత మేము రథాన్ని చూడడానికైతే వచ్చాము. ఈ రథాన్ని జాతర టైంలో, రథోత్సవ టైంలో అయితే ఉపయోగిస్తారు. తర్వాత ఈ ఆలయము ఎంత పురాతనమైనది అని చెప్పడానికి ఈ చెట్టు ఒక నిదర్శనంగా అనిపిస్తుంది. ఈ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. చూడడానికి ఎంత పెద్దగా, ఎంత అందంగా ఉందో. తర్వాత మేము ఇక్కడున్న ఎల్లమ్మ గుడికి అయితే వచ్చాము. ఎల్లమ్మ గుడి అనగానే ఇక్కడ పరశురాముడికి ఈ క్షేత్రానికి కూడా ఒక సంబంధం ఉందని తెలిసింది. పరశురాముడు ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఆయనకి శాప విమోచనం కలగదంట. అప్పుడు గోరక్షనాథ మహర్షి సన్నిధికి వచ్చాక ఆయనకి శాప విమోచనం కలిగిందనే ఒక ప్రతీతి ఉంది. తర్వాత మేము ఇక్కడున్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. ఇక్కడ కాలభైరవ స్వామి ఆంజనేయ స్వామికి ఈ క్షేత్రానికి రక్షకుడుగా ఉండి ప్రజలను కాపాడమని వరమిస్తారంట. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామికి చాలా విశేషంగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆంజనేయ స్వామి ఎదురే చూడండి ఎంత పెద్ద వేప చెట్టు ఉందో. చూడ్డానికైతే చాలా చాలా బాగుండింది. తర్వాత మేము తుప్పదమ్మ దేవస్థానానికి అయితే వచ్చాము. తుప్పదమ్మ కాలభైరవ స్వామికి అక్క. ఎప్పుడైతే ద్రోణాద్రి రాక్షసులు విషాన్ని తాగడానికి భిక్షుగా ఇచ్చుంటారో అప్పుడు తుప్పదమ్మ దేవి తన తమ్ముడైన కాలభైరవుని తన శక్తితో రక్షిస్తుంది. అంతేకాకుండా చూడండి, ఈ టెంపుల్లో అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుండింది. ఇక్కడ విశేష పూజలు అయితే జరుపుతూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు ఆదివారం కాబట్టి ఇక్కడ అమ్మవారు మొత్తం పూలతో నిండి చూడడానికైతే చాలా బాగా కనిపించారు. చూసినంతసేపు అమ్మవారిని అలాగే చూడాలనిపిస్తూ ఉండేది. తర్వాత అక్కడ పక్కనే ఉన్న అమ్మవారి ఆయుధాన్ని అయితే మనం తాకి నమస్కరించుకుంటే మన పాప పరిహారాలు అవుతాయనే ఒక విశ్వాసం ఉంది. ఆలయం లోపల ఉన్న గోడలపైన పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. లింగ రూపాన ఉన్న అమ్మవారిలా, పుట్టలో వెలిసిన అమ్మవారిలా ఇలా పెయింటింగ్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. గుడి బయట నుంచి వాతావరణం అయితే ఇలా పచ్చగా కొండలు చుట్టూరు చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత మేము టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాము. ఇలా బ్యాక్ సైడ్ ఒక అడవిలోకి వెళ్తున్న అట్టుగా ఉంటుంది. చాలా బాగుంది క్లైమేట్. ఇంత మంచి క్లైమేట్ ని చూశాక ఇక్కడ ఒక పిక్ దిగాల్సిందే అనిపించింది. సో మేమందరం కలిపి ఒక పిక్ అయితే తీసేసుకున్నాము. తర్వాత ఇంకా ఇక్కడ ఏముంది చూసేకి అని పూజారిని అడిగితే సిద్ధేశ్వర టెంపుల్ ని విజిట్ చేశారా అని అడిగారు. లేదు అంటే మళ్ళీ బ్యాక్ అయితే మేము వెళ్ళాము సిద్ధేశ్వర టెంపుల్ కి వెళ్ళడానికి. వెళ్తూ ఉంటే దారిలో ఇలా పెద్ద పెద్ద మర్రి చెట్లు, అలాగే ఇలా సత్రాలు అయితే కనిపించాయి. జాతర విశేష టైంలో వచ్చిన ప్రజలకి బస చేసేకైతే ఈ సత్రాలు నిర్మించినట్టుగా కనిపించింది. తర్వాత ఇలా చూడండి, మధ్యలో ఇవన్నీ ప్రకృతి అందాలు అనిపించింది. ఈ పచ్చని చెట్లు. మేము వెళ్లే రోజునైతే కొంచెం కొంచెంగా చినుకులు పడుతూ ఉన్నాయి. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుండింది. తర్వాత ఇక్కడ ఒక పుష్కరిణి అయితే కనిపించింది. వచ్చిన భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తారంట. తర్వాత చూడండి, ఇలా వచ్చిన ప్రజలంతా ఇలా బస చేస్తూ వంట చేసుకుని ఇక్కడ వచ్చి వాళ్ళ మొక్కుల్ని అయితే చెల్లించుకుంటున్నారు. ఇక్కడ పార్క్ కూడా ఉంది. చూసేకైతే చాలా బాగున్నాయి. ఈ ప్రదేశం అంతా పచ్చగా చూసే కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంటూ ఉంది. తర్వాత మాకు ఇక్కడ సిడి మరద గవి అని కనిపించింది. సిడి మరద గవి అంటే సిడి మాను పెట్టే యొక్క గుహ అన్నమాట. అక్కడికి మేము వెళ్తుంటే మాకు ఏదో ట్రెక్కింగ్ చేస్తున్నంత ఫీలింగ్ నాకు పిల్లలకి అయితే. వెళ్ళి అక్కడ గుహలో ఉన్న ఆ జాతర టైంలో సిడి కోసం ఉపయోగించే ఆ యొక్క మానునైతే మేము చూసి వెనక్కి అయితే వచ్చాము. తర్వాత అలా నడుచుకుంటూ మేము సిద్ధేశ్వర టెంపుల్ కి అయితే చేరుకున్నాము. ఇక్కడ స్వామివారి దర్శనం అయితే మేము పొందాము. స్వామివారు అలంకరణ చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనసులో ఉన్న కోరిక కోరుకున్నప్పుడు కుడివైపు నుంచి పువ్వు పడితే ఆ కోరిక నెరవేరుతుందని, ఎడమవైపు నుంచి పువ్వు పడితే నెరవేరదని ఒక
ప్రతీతి విశ్వాసం అయితే ఉంది. ఇక్కడ నందీశ్వరుడు కూడా అలంకరణ చాలా బాగుంది. ఇక్కడ పక్కనే అక్కందిరు అనే ఒక 5 మాతల విగ్రహాలు, చెన్నకేశ్వర విగ్రహం అయితే ఉంది. దర్శించుకుని మేము టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక శిలాశాసనం అయితే మాకు కనిపించింది. దాన్ని చదవడానికి మా వాళ్ళైతే తెగ ప్రయత్నించారు. అది మనకేం అర్థమవుతుంది చెప్పండి? దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే మనం రాసిన రాతలు చెరిగిపోతాయి, శాసనాలు అలాగే మిగిలిపోతాయి అని. ఇక్కడున్న పురాతన పుట్టకి పసుపు కొమ్ము, పసుపు దారంతో 3 సార్లు చుట్టి ప్రదక్షిణ చేసుకుని నమస్కరించుకుంటే సంతాన భాగ్యం, కళ్యాణ ప్రాప్తి, నాగదోషాలు తొలగుతాయని ఒక విశ్వాసం అయితే ఉంది. తర్వాత మేము ఇలా వస్తుంటే చాలా మెంబర్స్, ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ వంట చేసుకుని అక్కడ దేవుడి దర్శనానికి అయితే వచ్చిన వాళ్ళు కనిపించారు. తర్వాత మేము కూడా ఇలా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఆధ్యాత్మిక ట్రిప్ కి ఎండ్ చెప్పేశాము. ఈ వీడియో లెందీనే అయినా నాకు అస్సలు ఏ పాటు మిస్ చేయాలనిపించలేదు. అందుకే మొత్తం అంతా ఒకే వీడియోలో ఎడిట్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే రంగుల చిలక టేల్స్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.